వెల్కమ్ టు టీజీ5 రౌండప్. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శలు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్న మంత్రి అప్పుల రాష్ట్రంగా మార్చారని గత ప్రభుత్వంపై విమర్శలు. మంచిర్యాల జిల్లాలో కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న మంత్రి. అభివృద్ధి తమ లక్ష్యమని మంత్రి వివేక్ స్పష్టం. సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్ ర్యాలీకి పోలీస్ అడ్డంకులు. తలసాని ఆధ్వర్యంలోని శాంతియుత ర్యాలీ భగ్నం. కార్యకర్తల అరెస్టులతో సికింద్రాబాద్ లో ఉద్రిక్తత. ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలంటూ బీఆర్ఎస్ విమర్శలు. జర్నలిస్టుల ముందస్తు అరెస్టులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం. మీడియా స్వేచ్ఛను అణిచే చర్యలంటూ విమర్శలు. మహబూబ్ నగర్ లో జర్నలిస్టుల అరెస్టులపై నిరసనలు. ప్రభుత్వ తీరును పునరాలోచించాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్. మేడారంలో 2 రోజుల పాటు మంత్రివర్గ సమావేశ ఏర్పాట్లు. గద్దెల ప్రారంభ వేడుకలతో పాటు కేబినెట్ భేటీ. మేడారంలో బస చేయనున్న సీఎం, మంత్రులు, అధికారులు. భద్రత కోసం మేడారంలో 1500 పోలీసుల మోహరింపు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేబీ తండాల్లో అక్రమ మట్టి తవ్వకాల కారణంగా తీవ్ర ప్రమాదం తప్పింది. సీలింగ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన మట్టి తవ్వకాలతో 4 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అందులో 2 స్తంభాలు ఓ ఇంటిపై పడగా 16 kV మెయిన్ విద్యుత్ వైర్లు తెగి నేలపై పడ్డాయి. ఘటన తెల్లవారుజామున జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే అదే పగటిపూట జరిగి ఉంటే పెను ప్రమాదమే జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా మట్టి తవ్వకాలు కొనసాగడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టారు. తెలంగాణలో జర్నలిస్టులను ఉగ్రవాదులు, నేరగాళ్ల మాదిరిగా అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రంగా విమర్శించారు. జోకర్లను ఎన్నుకుంటే సర్కస్ నడుస్తుందన్న నానుడు తెలంగాణలో నిజమవుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడం లేదని, ఇందిరమ్మ రాజ్యం అంటూ పదే పదే చెప్పే కాంగ్రెస్ వాస్తవానికి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తుందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని ఆరోపించారు. జర్నలిస్టులపై కేసులు, అరెస్టులు, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. बस आपको वहाँ पे एक ही चीज देखने को मिलेगी, बार बार कहते हैं इंदिरम्मा राज्यम. इंदिरम्मा राज्यम का मतलब है इमरजेंसी का राज. वही इमरजेंसी का राज आज तेलंगाना में आपको देखने को मिल रहा है. जो कोई भी आवाज उठाता है सरकार के खिलाफ, उसको आज गिरफ्तार किया जाता है, उस पर केस लगाया जाता है, उसको उसकी आवाज को दबाने की कोशिश की जाती है. पर ऐसी हरकतों से डरने वाला, ऐसे हरकतों से कोई वापस जाने वाला कोई नहीं. हम जरूर आवाज़ उठाते रहेंगे. और जैसे आज उनको अरेस्ट किया गया था जर्नलिस्टों को, हमने आवाज़ उठाया. पहली बार बीजेपी ने भी आया नहीं, आगे कोई आगे आया नहीं, सिर्फ बीआरएस ने उनकी मदद की. और उम्मीद करते हैं कि गवर्नमेंट जो है ऐसी हरकत फिर से. చనాక కొరట ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడంపై మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా మండిపడ్డారు. 2 ఏళ్లుగా ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా మలినం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు శుద్ధి కోసం వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ప్రారంభించడం సరికాదన్నారు. ప్రాజెక్టు పరిస్థితిపై వాస్తవాలు బయటకు రావాలంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిరసనకు దిగారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని జోగు రామన్న వ్యాఖ్యానించారు. ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇంత ఆర్భాటం, ఇంత ఖర్చు పెట్టి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు కాబట్టి నీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పినాం. అడ్డుకుంటామని ఎందుకు చెప్పినాం? ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వు అక్కడ రూపాయి పెట్టలేదు కాబట్టి నీకు అక్కడ బటన్ నొక్కే అర్హత కూడా లేదు. నీకు ఆ నైతిక విలువ లేదని చెప్పి మేము ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రేపు ఆదిలాబాద్ దత్తత తీసుకుంటాను చెప్పి ఏం తీసుకున్నావు? దత్తత తీసుకుని ఏం చేసినావు?
యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి మొన్న ఒక 200 కోట్లది ఒక కాగితం తెచ్చినాం ఇచ్చినాం. ఇలా 70 కోట్లు రిలీజ్ అని చెప్పి పీడీ అకౌంట్ కలెక్టర్ ఖాతాలు వేసినామని చెప్పి ఇలా 70 కోట్లు రిలీజ్ చేసిన చెప్తా. గింతేనా? ఇదేనా నీ ప్రజాస్వామ్యం? ఇదేనా నీ దత్తా తీసుకున్నాడు? దత్తా తీసుకున్న జిల్లాకి ఇప్పటిదాకా ఏం చేసినావు? అందుకొరకే నీ కార్యక్రమాలు అడ్డగిస్తాం. నువ్వు ఎన్నిసార్లు ఆదిలాబాద్ వచ్చినా తప్పకుండా అడ్డగిస్తాం, నిన్ను నిలదీస్తుంటాం. ప్రజలతోటి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎప్పుడు సమయం వస్తే అప్పుడు నీకు గోరి గడతాం బిడ్డ రేవంత్ రెడ్డి. నేను భూస్థాపితం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక ఇస్తాం. ఈ నెల 18వ తేదీన మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఖమ్మం పర్యటన ముగించుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలలోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు. పునర్నిర్మించిన గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ములుగులోని హరిత హోటల్లో కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం గద్దెల ప్రారంభ వేడుకలో సీఎం మంత్రులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గం అధికారులు 2 రోజుల పాటు మేడారంలో బస చేయనున్నారు. సుమారు 300 మంది అధికారులకు వసతి ఏర్పాట్లు చేశారు. ములుగు, గోవిందరావుపేట, పస్రా, లక్నవరం, రామపు ప్రాంతాల్లో హోటళ్లు ముందుగానే బుక్ చేశారు. భద్రత కోసం 1500 మంది పోలీసులను మోహరించనున్నారు. వచ్చి ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త వెళ్ళిపోవాలి, వచ్చి ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళిపోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ కోసం జస్ట్ 6,000 7,000 ఎక్స్పెక్టెడ్ అంటే దీంట్లో మినిస్టర్లు ఉంటారు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మళ్ళా హెలిప్యాడ్ దగ్గరికి పోదాం. తర్వాత ఇప్పుడు 4 రోజులు పడుతుంది జాతరకి 20,000 మ్యాక్సిమం. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేటలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సునీల్ కుమార్ అనే యువకుడిని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టి సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో సునీల్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటన అనంతరం కారు అక్కడి నుంచి పరారైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో పెరుగుతున్న ర్యాష్ డ్రైవింగ్ ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యుడిని త్వరగా అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మనం బయట తీసుకున్నాం. శైలం మొత్తం తెలుసా भाई है ना చెప్పు చెప్తే సలహా చెప్తారు మాట్లాడి ఫస్ట్
అటు పట్టుకో అవతల ముందే లోపల తీసుకోవా ఏమేమి తీసి రాని తెలంగాణలో జర్నలిస్టులపై కొనసాగుతున్న ముందస్తు అరెస్టులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్టీవీ జర్నలిస్టులపై కేసులు, అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనకు సిద్దమవుతుండగా పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేపట్టారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పర్యటన సందర్భంగా అక్కడి జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మీడియా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను అణచివేయడం సరికాదని, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. జర్నలిస్టులను నేరస్తులుగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛపై పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వం తీరును పునరాలోచించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహబూబ్ నగర్ సీఎం సభ నేపథ్యంలో ఈరోజు జర్నలిస్టులను నిర్బంధించి మరీ సభ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే జర్నలిస్టులను ఈరోజు నిర్బంధాల మధ్య సభలు నిర్వహించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. గత వారం రోజుల కింద ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమ అరెస్టు చేసిన రీతిలో నిరసన తెలిపిన నేపథ్యంలో మళ్లీ అదే నిరసన తెలుపుతారనే భయంతోన జర్నలిస్టుల గొంతు నొక్కే విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాల మధ్య భయంతోనే ఈ సభలు నిర్వహించుకుంటుంది. దీన్ని పూర్తిగా టీయూడబ్ల్యూజే ఖండిస్తా ఉంది. జర్నలిస్టుల మీదనే ఈరోజు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన సికింద్రాబాద్ బచావో ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్యాట్నీ సెంటర్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అల్ఫా హోటల్లో టిఫిన్ చేస్తున్న వారిని కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. హోటళ్లు మూసివేయడంతో స్థానికులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న ప్రజలను కూడా అరెస్టు చేయడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు తప్పవని వివరణ ఇస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. ప్రజాస్వామ్య హక్కులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన సమితి సభ్యులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా సాగుతున్న ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్దమని నేతలు విమర్శించారు. సికింద్రాబాద్ చారిత్రక అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ఈ ఉద్యమం చేపట్టామని తెలిపారు. పోలీసుల చర్యలతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వం నిరసనలకు అవకాశం ఇవ్వకుండా అణచివేత చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి నీరు విడుదల చేసిన చనాకా కొరటా బ్యారేజ్ ను శుద్ది చేయాలని బీఆర్ఎస్ తలపెట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగు రామన్నను గృహ నిర్బంధం చేశారు. ప్రాజెక్టు పరిస్థితిపై ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రాజెక్టు శుద్ది పేరుతో వెళ్లిన తమను అడ్డుకోవడం ప్రజా వ్యతిరేక చర్యగా వివరించారు. ఈ ఘటనతో ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో అవలంబిస్తున్న వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పుల రాష్ట్రంగా మార్చిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలికలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని ఆరోపించారు. తన హయాంలో మంజూరు నిధులను దారి మళ్లించారని సుమన్ చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. ఖజానా ఖాళీ పెట్టిపోయినరు వాళ్ళకు కొంచెమన్నా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండ్రు, దోచుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు అందరూ పైసలు దోచుకొని వాళ్ళ సొంత ఆస్తులు అన్ని కూడా పెంచుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వెజిటబుల్ మార్కెట్ అంటారు, ఈ బిల్డింగ్ అంటారు, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్. ఎందుకు ప్రజలకు రోడ్ అవసరమా? పెద్ద పెద్ద బిల్డింగ్లు అవసరం. లక్షలాది కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతుంది. మంచి సీసీ రోడ్లు ఉండాలి, మళ్ళీ నీళ్ళ సౌకర్యం కావాలి. మీకు అమృత్ స్కీమ్ కింద 40 కోట్లతోని మన ఇక్కడ అమృత్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. 6 నెలల్లో మన ఇంటింటికి నల్ల కూడా వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శలు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్న మంత్రి అప్పుల రాష్ట్రంగా మార్చారని గత ప్రభుత్వంపై విమర్శలు. మంచిర్యాల జిల్లాలో కోట్ల అభివృద్ది పనులు జరుగుతున్నాయన్న మంత్రి అభివృద్ధి తమ లక్ష్యమని మంత్రి వివేక్ స్పష్టం. సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్ ర్యాలీకి పోలీస్ అడ్డంకులు. తలసాని ఆధ్వర్యంలోని శాంతియుత ర్యాలీ భగ్నం. కార్యకర్తల అరెస్టులతో సికింద్రాబాద్ లో ఉద్రిక్తత. ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలంటూ బీఆర్ఎస్ విమర్శలు. జర్నలిస్టుల ముందస్తు అరెస్టులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం. మీడియా స్వేచ్ఛను అణిచే చర్యలంటూ విమర్శలు. మహబూబ్ నగర్ లో జర్నలిస్టుల అరెస్టులపై నిరసనలు. ప్రభుత్వ తీరును పునరాలోచించాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్. మేడారంలో 2 రోజుల పాటు మంత్రివర్గ సమావేశ ఏర్పాట్లు. గద్దెల ప్రారంభ వేడుకలతో పాటు కేబినెట్ భేటీ. మేడారంలో బస చేయనున్న సీఎం, మంత్రులు, అధికారులు. భద్రత కోసం మేడారంలో 1500 పోలీసుల మోహరింపు.